అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. సాయిబు భక్తుడు సనాతన్ ట్రావెలర్ ఉరఫ్ ప్రమోద్ కుమార్ మా అందరి మీద కూడా ఎలిగేషన్స్ వేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా నా మీద వేస్తూ ఈ మధ్యన ఒక వీడియో చేశాడు. అదేంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. వీళ్ళకి ఈషా గురించి మాట్లాడే అంత దమ్ము ధైర్యం ఉందేమో చూశాక దెన్ మీరు వీళ్ళకి బిచ్చమేసి మరీ పోషించండి. సాయిబాబా వైదికం ఎట్లా అవుతాడు నువ్వు ఈషా గురించి మాట్లాడడానికి అని అంటే నా వీడియోస్లో ఆల్రెడీ చాలా చెప్పా. మార్కండేయ పురాణం రిఫరెన్సెస్ చెప్పా. మఠాధిపతులు పీఠాధిపతులు సాయిబాబా గురించి ఏం చెప్పారో చెప్పి. మార్కండేయ పురాణంలో సాయిబాబా గురించి ఉందా? ఎవరు సాయి సంస్థానం వాళ్ళు రిలీజ్ చేశారా, లేకపోతే వీడేమైనా కొత్తగా రాసి ఇచ్చాడా? మార్కండేయ పురాణంలో సాయిబు గురించి ఎందుకు ఉంటుందండి? ఇలా ఉంటాయి వీళ్ళ తాలూకు అబద్ధాలు. అంతెందుకు, ఈ జక్కి వసుదేవ్ కూడా తన డెత్ అనే బుక్లో అనుకుంటా సాయిబాబా గురించి, సాయిబాబా సమాధి స్థితికి వెళ్ళారు కదా 3 రోజులు, దాని గురించి చాలా గొప్పగా రాసుకున్నారు. స్క్రీన్ షాట్స్ చూడండి. సరిపోతుంది కదా ఇప్పుడు జగ్గిని క్వశ్చన్ చేయడానికి. టాపిక్లోకి వెళ్దాం. మనకి యజుర్వేదంలో రుద్రంలో మంత్రం ఉంటుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని. ఈ మంత్రాన్ని లేని శివలింగమైన యోగేశ్వర లింగం అని ఒకటి సృష్టించి యోగేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అని మార్చుకున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఈశ వాళ్ళని నేను దీని గురించి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే జగ్గి వసుదేవ్ ఎన్లైటెండ్ బీయింగ్ అంట, అతనికి మంత్రాలు దర్శిస్తాయట. ఇప్పటి వరకు ఏ ఎన్లైటెండ్ బీయింగ్ కూడా నాకు మంత్రాలు దర్శిస్తాయని ఎవడు చెప్పుకోలేదు. వీడికి తెలిసింది ఇంతే. వీడి గోలంతా ఎప్పుడు కూడా సాయిబాబా మీదే. ఇంతకీ జగ్గి వాసుదేవ్కి అంటే ఆయనకి మంత్రాలు అనేవి ఆయన దర్శించాడో లేదో మనకైతే తెలియదు, కానీ దాని గురించి నాకైతే ఐడియా లేదు. బట్ అరబిందో అనే ఆయన నాకు మంత్రాలు కనిపించాయి అని చెప్పి ద సీక్రెట్స్ ఆఫ్ వేదాస్ అని చెప్పి ఒక బుక్ కూడా ఆయన రాశాడు. దాంట్లో ఆయన ఏం చెప్పాడు అంటే, నేను యోగిని కనుక నేను ఈ వేదాలకి అర్థాలు దర్శించాను అని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఆ విషయం వీడికి తెలియదు, ఎందుకంటే వీడికి ఎప్పుడు కూడా సాయిబుల గురించే తెలుసు కదా. హిందువుల గురించి వీడికి ఏం తెలుసు? హిందువుల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలా ఉంటారు, అవన్నీ వీడికి ఏం తెలుసు? ఇప్పుడు మంత్రాలు కంఠస్థ పెట్టి మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళేమి హిందువులు అయిపోరు. వీడు సాయిబే, సాయిబుని మొక్కేవాడు సాయిబే అవుతాడు. సరే, వీడు గోలంటే ఇంకొకసారి చూద్దాం ముందుకెళ్ళి. సెకండ్ థింగ్, ఈయన వేదం నేర్చుకున్నాడా? వేదంలో ఉన్న మంత్రాలు మార్చుకోవడానికి అని అంటే వేదము చదువుకోలేదు. ఫస్ట్ ఇతనికి ఉపనయన సంస్కారము అవ్వలేదు. సాయిబాబా ఎక్కడైనా వేదం నేర్చుకున్నాడా? సాయిబాబాకి ఎక్కడైనా ఉపనయనం సంస్కారం జరిగిందా? గురుపదేశము లేదు, మంత్రోపదేశము లేదు. సాయిబాబాకు ఉందా? అది నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేను చేస్తున్నాను. గురూపదేశం జరిగిందా, మంత్రోపదేశం జరిగిందా అనేది సాయి సచ్చరిత్ర నుంచి నేను మీకు ఒక కథ ద్వారా చూపిస్తాను. అది ఇంకొక వీడియోలో వస్తుంది. ఒక గురువు లేడు. అట్లాంటప్పుడు ఇప్పటి వరకు వచ్చిన పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆదిశంకరాచార్యులు కూడా మార్చుకోలేనివి ఈయన ఎందుకు మార్చుకున్నాడు? క్వశ్చన్ చేయమని చెప్పండి. వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరంటే, జగ్గి వాసుదేవుని క్వశ్చన్ చేయాలంటే ఈ ధర్మ పరిరక్షకులకి ఉచ్చ. ఇంకా వీడి గోలంతా ఇలానే వెళ్తుందండి, ఎక్కడికి సరిపోద్ది. వీడు ఏమంటున్నాడు ఇప్పుడు, ఈ జగ్గి వాసుదేవ్కి మేము అడగాలి అంటే మా అందరికీ కూడా వచ్చంట. ఒక్కసారి మీరు నా గత వీడియోలకి వెళ్ళండి. అవాయిదికం అని ఉంటే డైరెక్ట్గానే నేను మాట్లాడతాను. అంతెందుకు, ఈ ప్రమోద్ అన్న ఆయనే జగ్గి వాసుదేవ్ గురించి మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఇస్కాన్ గురించి మాట్లాడినప్పుడు కానీ నేను ఈయన మాటల్ని సపోర్ట్ చేశాను. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నాకు మనిషి మీద ద్వేషం ఉండదు, నేను సిద్ధాంతపరంగా మాట్లాడతాను. ఈయన చెప్పిన దాంట్లో నిజం ఉంది కనుక నేను ఆ రోజే చెప్పాను, ఆ రెండు కూడా అవైదికమే, ఆ రెండింట్లో కూడా అవి తప్పులు ఉన్నాయి, నేను దాన్ని ఖండిస్తున్నాను అని చెప్తూ, రామకృష్ణ మఠం కూడా అలాంటి తప్పులే చేసింది అని కూడా నేను మాట్లాడాను గతంలో నా వీడియోలో. దానికి ఈయన నా మీద ఒక కౌంటర్ వీడియో పెడుతూ ఏమన్నాడు అంటే, రామకృష్ణ మఠం గురించి నేనైతే మాట్లాడలేదు, భాస్కర్ అలా అన్నాడు అని చెప్పి కూడా పెట్టాడు. మర్చిపోయాడేమో. మరి అప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు రాలేదు? మరి నాకు నిజంగా అంత వచ్చైతే నేనెందుకు మరి కౌంటర్ చేస్తూ మాట్లాడాను? నేనెందుకు ఈయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాను? నేనెందుకు అవన్నింటినీ ఖండించాను అవైదికం అని? నాకు మరి అంత భయం అయితే ఇవన్నీ ఖండించాల్సిన పని లేదు కదా. సరే, ఇప్పుడు నేను ఈ యొక్క ప్రమోద్ కుమార్కి ఒక విషయం చెప్తున్నాను. ఈయన నా పర్సనల్స్ అనేవి బయట అందరికీ ప్రచారం చేస్తూ వాటిని అన్నింటినీ వీడియోల్లో చూపిస్తున్నా కూడా అది నిజానికి అలాంటి పని ఎవరు కూడా ఇప్పటిదాకా క్రైస్తవులు కూడా చేయలేదండి. వాళ్ళకైనా కాస్త కోస్త నీతి ఉంది, కానీ ఈయన మాత్రం నీతి తప్పాడు. అయినా కూడా నాకు ఈయన మీద ఏమీ కోపం లేదు.
ఎందుకంటే నేను ఎవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం అనేది పెట్టుకొని సిద్ధాంతపరంగా నేను మాట్లాడతాను. సో ఈయన చూపించినవన్నీ కూడా అవైదికాలే, తప్పులే అని నేను కూడా చెప్తూ ప్రమోద్ని ఏమంటున్నానంటే, నువ్వు రా, మన ఇద్దరం కూడా దీని మీద పోరాడదాం. అవైదికం అన్న ప్రతి ఒక్క దాని మీద కూడా పోరాడదాం. కానీ వెయిట్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అవైదికం అని మాట్లాడే అర్హత ఉందా? సాయిబాబా ఎవరు? అల్లా మాలిక్ అన్నోడు నీకు వైదికం ఎలా అవుతాడు? అల్లాను పూజించేవాడు నీకు వైదికం ఎలా అవుతాడు? వేదాలు చదువుకోనివాడు నీకు గురువు ఎలా అవుతాడు? మంత్రోపదేశం చెయ్యని వాడు ఎవరికి గురువు ఎలా అవుతాడు? మరి నువ్వు ఒక ముస్లింని పూజించి ముస్లిం అయిన వాడివి నువ్వు మిగతా వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ నీకు అసలు నైతికంగా ఎక్కడుంది? ఇప్పుడు ఏమంటాడంటే, ఇవన్నీ గ్రంథాలు ఎక్కడున్నాయి అని అంటాడండి. మరి సాయిబాబా గురించి మేము అదే కదా అడుగుతున్నాం, ప్రమాణాలు ఏవనే కదా అడుగుతున్నాం. ఇప్పటిదాకా తప్పించుకొని తిరుగుతున్నావు. నీ తాలూ మిగతా సాయిబాబా భక్తులందరూ కూడా తిరుగుతున్నారు. సో వచ్చ మాకు కాదురా నాయన, వచ్చ ముందు నీకు దమ్ముంటే, నీకు నిజంగా సత్యం అనేది నీ మనసులో ఉంటే సాయిబాబాను వదిలేసిరా, సాయిబాబాను ప్రశ్నించు, ఆ అవైదికాన్ని ఖండించు. అప్పుడు నువ్వురా, నీతో పాటు నేను కూడా వస్తా. అటు పక్క ఈశాన్ని ఖండిద్దాం, ఇటు పక్క మనం ఇస్కాన్ని ఖండిద్దాం. ఇస్కాన్లో భగవద్గీతలో అంట, శ్రీకృష్ణుడిని కాకుండా ఇంకెవరినైనా పూజిస్తే వాళ్ళంతా పాషండులు అని రాస్తుందంట. అది చాలా భయంకరమైన పదం అన్నట్టు ఈయన మాట్లాడాడు. మరి ఈయన పూజిస్తుంది ఆవిడ పాషండు కాదా? ఒక ముస్లింని మన గ్రంథాలు ఏమని చెప్తున్నాయండి? బయట నుంచి వచ్చిన జాతే కదా అది, వాళ్ళని పాషండులనే కదా మనం అంటున్నాం. మరి ఈయనైతే పాషండుని పూజించవచ్చు, కానీ ఇస్కాన్ వాళ్ళు శ్రీకృష్ణుని కాకుండా మిగతా ఇంకెవరినైనా పూజిస్తే వాళ్ళు పాషండులని రాస్తే తప్పు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, నాది కాకపోతే ఊరంతా దేకండి అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి నీతి జాతి లేదు. సెకండ్ థింగ్, ఈయన అవైదికం సాయిబాబాదైనా కూడా ఈయన పూజిస్తాడు. ఈయన హిందూ కాదు, ఈయన యాంటీ హిందూ. ఎందుకంటే ఈయనకి క్రిస్టియన్స్తోని ముస్లిమ్స్తోని లాలిచీలు ఉన్నాయి. సో ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడున్న 16 మంది మీద కేసులు పెట్టించడమే కాకుండా సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఏవో కాస్తో కోస్తో హిందుత్వానికి మేలు చేసి హిందుత్వానికి సపోర్టివ్గా ఉన్న ఇలాంటి ఆర్గనైజేషన్స్ని ఈయన టార్గెట్ చేస్తున్నాడు అనమాట. టోటల్ అసలు సనాతన ధర్మాన్నే లేపేయడానికి ఈ సాయిబాబా భక్తులు అనేవాళ్ళు చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు అనడానికి బిగ్గెస్ట్ సాక్ష్యం ఇదేనండి. ఇప్పుడు నువ్వు పాటించవు, మిగతా వాళ్ళ మీద ఎలా ఎలిగేషన్స్ వేస్తావు? అసలు అతిపెద్ద ఎలిగేషనే సాయిబాబాది కదా, అతిపెద్ద అవైదికమే సాయిబాబా కదా, దాన్ని నువ్వు వదలాలి కదా. అప్పుడు నీ తాలూకు సత్యాన్ని అనేది నువ్వు నిరూపించుకున్నట్టు అవుతుంది. అది కాకుండా ఎవడి మీద పడితే వాడి మీద వేసేస్తానంటే అవతలలో ఏమైనా ఎర్రిపప్పలు అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళంతా కూడా సాయిబాబా భక్తులు అనుకుంటున్నావా? చెవుల్లో పువ్వులు పెట్టుకొని కూర్చోడానికి. ఇటు పక్క ఉన్నది నికార్సైన హిందువులరా, వాళ్ళకి సత్యం ఏంటి అసత్యం ఏంటి అన్నది తెలుసు, వాళ్ళకి తర్కం ఏంటి అనేది తెలుసు. మీకంటే తెలీదు, అందుకే మీకు డిబేట్లు కొత్త. ఆ బుక్లో రాసుకున్నారు కదా, సాయిబాబా సంస్థానం వాళ్ళు పెట్టిన సాయి సచ్చరిత్రలో డిబేట్లు చేస్తే అంట సాయిబాబాకి అస్సలు నచ్చదంట, అసలు డిబేట్లు చేయకూడదంట. ఈ వాదన ఎవరిదంటే ఎడారి మతాల వాదనండి. మన తాలూకు సనాతన సాంప్రదాయంలో డిబేట్స్తోనే మనం ప్రతి ఒక్క సాంప్రదాయంతో కూడా శాంతిబద్ధంగా మాట్లాడి చర్చించుకొని ఏది నిజం ఏది అబద్ధం అనేది చర్చించుకున్నాం. ఆది శంకరాచార్యులు 72 అవైదిక మతాలను ఎలా ఖండించారు? డిబేట్తో కాదా? అంటే ఇక్కడ సాయిబాబా ఆది శంకరాచార్యుల కన్నా పెద్ద, సాయిబాబా ఆది శంకరాచార్యుల కన్నా గొప్ప, సాయిబాబా ఆది శంకరాచార్యులు ఖండిస్తున్నట్టు కాదా? నీకు నిజంగా వచ్చ కాకపోతే ఇక్కడ ఆది శంకరాచార్యుల కన్నా సాయిబాబా గొప్ప అని నువ్వు చెప్పురా, అప్పుడు మాట్లాడదాం. నువ్వు నిజంగా దమ్ముందని. అవతలోడు వాడి మీద ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. నేను ఇదే సద్గురు అని చెప్పే ఈయన తాలూకు కాలి చెప్పు గురించి పెట్టిన ఒక చిన్న ఫ్రేమ్ 3200 ఎంతో అవుతుందని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుంటే, నేను ఒక నైట్ అంతా భాస్కర్ రాజు గారితో కూర్చొని దాని మీద ఒక లైవ్ పెట్టాను. మరి ఎంత దారుణంగా వీళ్ళు కమర్షియల్ అయ్యారా అని. నువ్వు నాకు చెప్పక సొల్లు, కావాలంటే నా తాలూకు లైవ్స్లో ఉంటుంది అది, వీడియోస్లో. సో నేను ఖండించలేదంటావేంటి? నీకు డైరెక్ట్గానే నేను చెప్పాను, నువ్వు చెప్తున్న మాటలన్నింటినీ నేను సమర్థిస్తున్నాను, నేను నీతో కలిసి పోరాడతానని. కానీ నువ్వు సాయిబాబాను వదిలి రావాలి, ఎందుకంటే వీటన్నింటికన్నా పెద్ద వైదికం అది మాట్లాడి అప్పుడొచ్చి మిగతా సొల్లంతా వాగు. చూస్తున్న అందరికీ కూడా నమస్కారం అండి. జై హింద్.